నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. డాడీతో ఫైటింగ్కు కూతురు సిద్ధమయ్యారా? అన్నపై చెల్లెలి పోరాటంకి సమయం ఆసన్నమైందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక లేఖను తానే రాశానని చెప్పాక మరిన్ని ప్రశ్నలు అందరిలోనూ తలెత్తుతున్నాయి. బీఆర్ఎస్ జెండాలు లేకుండా ఎయిర్పోర్టుకు రావాలని ఆదేశించింది ఎవరు? 2 వారాల తర్వాత లీక్ అయిన విషయంపై ఎందుకు అస్పష్టత లేదు? దయ్యాలు అనే తీవ్ర పదాలు వాడినప్పుడు లేఖలో వాళ్ళ పేర్లు ఎందుకు లేవు? తండ్రికి మాత్రమే రాసినట్లుగా ఉందా లేఖ? అలా అయితే నేరుగా పేర్లు పెట్టి ఎవరేం చేస్తున్నారో చెప్పొచ్చు కదా. లేఖ రాసి 2 వారాలు అయితే ఆ తర్వాత వేదికల మీద పరోక్ష విమర్శలు ఎందుకు? కేటీఆర్ హరీష్లో ఆపదలో అండగా నిలుస్తున్న నాయకులను దయ్యాలు అనగల ధైర్యం ఎందుకు చేస్తున్నారు? కోవర్ట్లు ఉన్నారని తెలిసి లేఖలు రాయడం ఎందుకు? లేదు అంటూనే కవిత ఎందుకు దాచుకోలేకపోయారు అని రాజకీయ విశ్లేషకులు, సామాన్య కార్యకర్తలు ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు. మరి దీనికి కవిత సమాధానం చెప్తారా? చేసేదేమీ లేక బీఆర్ఎస్ నేతలే వెనకేసుకొస్తారా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు. మనతో బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు జూమ్ కాల్ అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి గారు కూడా మనతో జూమ్ కాల్ అందుబాటులోకి వస్తారు. బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే, చెప్పండి. వెంకటరెడ్డి గారు, గత 2 రోజులుగా తెలంగాణలో హాట్ టాపిక్ నడుస్తుంది, మనందరికీ తెలిసిన విషయమే. లేఖాస్త్రం సంధించారు కల్వకుంట్ల కవిత గారు. తమ డాడీని ఉద్దేశించో లేదంటే దయ్యాలని మాట్లాడారు. కానీ నిన్నటి వరకు అది అసలు ఆవిడ రాశారా, ఆవిడ రాయలేదా అనే ప్రశ్నలు లేవరెత్తున్న సమయంలో ఆవిడ వచ్చి నేనే రాశాను, ఎలా లీక్ అయిందో తెలియదు, మరి చుట్టూ మా డాడీ చుట్టూ, కేసీఆర్ పార్టీ చుట్టూ అనేక దయ్యాలు ఉన్నాయన్నారు. ఈ దయ్యాలు ఎవరు అనుకోవచ్చు మనం? ఇప్పుడు లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. రామ్మోహన్ గారికి కూడా మీరు అడిగినటువంటి ప్రశ్న గత 2 రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మనకు కనపడుతున్నటువంటి ఒక అంశం. కవిత గారు రాసినటువంటి ఉత్తరం ఏదైతే ఉందో, డాడీ అని మొదలుపెట్టింది, అధ్యక్ష అని మొదలు పెట్టాలా, ఎందుకు పెట్టలేదు అనేటిది ఒకటి. సరే, ఆమె 2వ తేదీ రాసిన లెటరు ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది, ఎవరు కారకులు అంటే, ఆమె నిన్న ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చెప్పినటువంటిది ఏంటంటే, దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది, మా డాడీ దేవుడు, చుట్టూ దయ్యాలు ఉన్నాయి. దయ్యాలంటే మన దృష్టిలో ఏమిటి? కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు గారు ప్లస్ ఆమెతో సహా, ఆమె కూడా ఒక దయ్యాలలో భాగం కిందనే లెక్క. కాబట్టి ఇది కుటుంబ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశం కింద దీన్ని మార్చినారు. 2006లో అమెరికాలో ఉద్యోగాలు వదిలేసి తెలంగాణ ఉద్యమం కీలకంగా ఉన్నప్పుడు వచ్చి జాయిన్ అయిపోయి ఏ రకంగా వాళ్ళు ఎవరు గుర్తండి? కేటీఆర్ కవిత ఎవరికి తెలుసండి? కేసీఆర్ కూతురు కొడుకుగా ప్రమోషన్. సరే, సహజంగా మీడియా అట్రాక్ట్ చేస్తుంది, 4 మాటలు ఎక్కువ చెప్పగలుగుతారు. ఇవి వాళ్ళకు ఉన్నటువంటి అర్హతలు, ఇంతకంటే ఏమీ లేవు. తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు కీలక పాత్ర అంటే అందరితో పాటేమి 1500 మంది అమరులైనారు. తెలంగాణ ఉద్యోగులు త్యాగాలు చేసినారు, సామాజిక వర్గాలు త్యాగాలు చేసినారు. సరే, ఏదైతేనేమి రాష్ట్రం వచ్చింది, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కుటుంబ సమేతంగా మొత్తము చట్టబద్ధమైన చట్టసభల్లో పదవులు, ఎంపీలు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఏమీ లేనటువంటి సంతోష్ కూడా ఎంపీ అయినాడు. ఇది వాళ్ళకు ఉండేటువంటి చరిత్ర. ఉద్యమకారులు ఎటు పోయినారు? ఇప్పుడు చెప్తుందా ఉద్యమకారులు ఎటు పోయినారని. సామాజిక కోణంలో ఏ పదవులు ఇవ్వలే ఎవరికి. ఇప్పుడు మాట్లాడుతుంది 9.5 ఏళ్ల తర్వాత, పదవులు అనుభవించిన తర్వాత ఆమె ఏమిటి? సామాజిక లక్ష్యం లేదు. వివిధ ప్రాంతాల మధ్య తేడాలు ఉన్నాయి, ఆర్థిక వ్యత్యాసాలు. వికారాబాదు, హైదరాబాద్కు తేడా ఉంది. మరి సిద్దిపేట, సిరిసిల్ల, మరి గజ్వేలుకు అనేక రకాల 100ల కోట్లు కేటాయించినప్పుడు మాట్లాడలేమే, వాళ్ళ నిజామాబాద్కు తీసుకుపోయినప్పుడు మాట్లాడలే. ఇవాళ పరిస్థితి ఏంటంటే లక్ష్మణ్ గారు, పరిస్థితి వాళ్ళది అధ్వాన్నంగా ఉంది. ఆ ఏం చేయాలో అర్థమవుతలేదు వాళ్ళకి. అక్కడికి వచ్చేటప్పటికి ఏం జరుగుతున్నటువంటిది? హరీష్ రావు మధ్య, కేటీఆర్ మధ్యన ఎవరు ప్రెసిడెంట్ అనేటువంటి దానికి ఇంత యుద్ధం నడుస్తుంది.
చాలా చాకచక్యంగా మాట్లాడుతున్నాడు హరీష్ రావు గారు. కేటీఆర్కి ఇచ్చిన పర్వాలేదు, నేను పనిచేస్తానంటున్నాడు. అది మనసులో లోపలి నుంచి వచ్చిందా బయట నుంచి వచ్చిందా అనేది కాలం నిర్ణయిస్తుంది. నేనేమంటున్నా అంటే కవితను పక్కకు పెట్టడం జరిగింది వాళ్ళు. దానికి కారణం ఏంటంటే ఆమె లిక్కర్ కేసులో ఉంది, కేసు దర్యాప్తులో ఉంది, ఈడీ సిబిఐలు ఎంక్వైరీ చేస్తున్నాయి. రేపు ఏమవుతుందో తెలియదు. వెంకటరెడ్డి గారు, ఇదిలా ఉంటే కేటీఆర్ గారు కూడా ఈ మధ్య కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారితో ఒక బయట ఉంది, ఆ బయట చూద్దాం. మాట మాత్రం చెప్తాను, మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వాళ్ళకని కాదు, అందరికీ వర్తిస్తుంది. తప్పకుండా ఎవరమైనా ఒకటే, ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే, అందరికీ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కాబట్టి ఏంటి సార్ ఇది? ఇప్పుడు ఆంధ్రలో ఒక సైడ్ అన్నా చెల్లెళ్ళు వారు చూసాం, ఆంధ్రలో గత ఎలక్షన్లో కూడా చూసాం. ఇప్పుడు అదే ఇక్కడ తెలంగాణలో కనిపించేటట్టు ఉంది అనుకోవచ్చా? అంతే అంతే అంతే. ఇప్పుడు వాస్తవానికి ఆయన మాట్లాడింది ఏంటంటే 3 అంశాల మీద ఆమె యుద్ధం చేస్తుందండి. ఒక్కటి, పార్టీలో పదవి బాధ్యత లేనిది, తన స్థానం ఏంది. నాకు తెలిసినంత వరకు ఆమెను పక్కకు పెట్టారు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఆమె మీద ఆరోపణలు ఉన్నాయి, దర్యాప్తు సంస్థలు కేసులు పెట్టినారు. కాబట్టి అదొకటి ఆమెకు ఉండేటువంటి అసంతృప్తి. రెండవది, ఆస్తుల పంపిణీకి సంబంధించి కూడా ఆస్తులు 2 రకాలు ఉంటాయి. ఒకటి కేసీఆర్ వారసత్వంగా సంపాదించిన చట్టబద్ధమైనటువంటివి, చట్టబద్ధం కానీ ఇల్లీగల్ ఆస్తులు కూడా ఉంటాయి. తప్పదు. ఇది ఆవిడ రాసిన లేఖలో మీరు సీరియస్గా ఆలోచించాల్సింది అయితే ఒకటి, బాపు డాడీ మీరు ఎందుకు 2.5 నిమిషాల పాటే మీరు బీజేపీ గురించి మాట్లాడారు, ఇంకా ఎక్కువసేపు మాట్లాడాలి, బీజేపీతో మనం పొత్తు పెట్టుకుంటున్నామనే రాంగ్ సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయి అని మాట్లాడారు. అంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మన పార్టీ భవిష్యత్తు బాగోదు అని ఆవిడ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న పరిస్థితి. మరి ఎలా చూడాలంటారు దీన్ని? ఆమె రెండో మాట కూడా అన్నది, మన కార్యకర్తలు అంటున్నారు భవిష్యత్తులో బీజేపీ ప్రత్యామ్నాయము అనేది కూడా మాట్లాడుతుంది. అది వాస్తవం కదా అది మీకు మంచిగా అనిపించింది? ఆమె బీజేపీ ఉన్న వాస్తవమే చెప్పింది కదా. ఇప్పుడు ఆమె మీద కేసు అనేటువంటిది బీజేపీకి సంబంధం లేదండి. దర్యాప్తు సంస్థలు లిక్కర్ కేసులో నిండా మునిగి ఉంది ఆమె. ఒక మహిళ లిక్కర్ కేసులో ఉండడం అనేటువంటి భారతీయ చరిత్రలో రాజకీయ నాయకుల్లో ఒక సంచలనము. కాబట్టి ఆమె ఏంటంటే బీజేపీ వైపు సహజంగా మాట్లాడుతుంది. ఏం మాట్లాడతాడండి? ఇప్పుడు బీజేపీ మీద ఏం మాట్లాడతాడు కేసీఆర్ గారు? ఈ రాష్ట్రంలో బీజేపీ మీద మాట్లాడేటువంటి హక్కు బీజేపీ అధికారం లేదు కదా, మేమేమి అక్రమాలు అన్యాయాలు చేయలే కదా, మా పాలనలో ఎక్కడ కూడా దోషాలు లేవు కదా, మరి మా గురించి మాట్లాడేటువంటిది ఏమిటి? ఇప్పటికే మాట్లాడి ఆ స్థాయికి వచ్చేసిండు ఆయన. కాబట్టి ఆయనకు రాజకీయాలు తెలుసు, ఎప్పుడు ఏ సందర్భంలో ఏం మాట్లాడాలనేటువంటి తెలుసు, ఏ టైం ఎట్లా వస్తుందో బహుశా ఆయన మైండ్లో ఉంటే ఉన్నదేమో. మాకేం సంబంధం లేదు, కానీ ఆయన మనసులో ఉండొచ్చు. ఒకవైపున రేవంత్ రెడ్డితో కొట్లాడాలా, రెండో వైపున బీజేపీతో కొట్లాడాలా, పార్టీ చూస్తే ఓడిపోయి ఉంది, మూడో వైపున నాలుగో వైపున కూతురుని కాపాడుకోవాలా, కుటుంబ సభ్యులను కాపాడుకోవాలా, కుటుంబ సభ్యుల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి, అభిప్రాయ భేదాలు ఉన్నాయి, ఇవంతా గొడవలు ఉన్నాయండి. ఈ ఆస్తుల పంపిణీ, పదవుల పంపిణీ గంటలో ఆయన చిక్కుకొని ఆయన బయటకు వచ్చే పరిస్థితి ఆయన లేడు, అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి లేడు. కుటుంబ కేంద్రం, ఎందుకంటే ఈ పార్టీ అధికారం రావడానికి తెలంగాణ ప్రజలు సమూహము, తెలంగాణ జేఏసీ, కోదండరామ గారు మేమంతా కారణం. ఉద్యమాలు చేసినాము, త్యాగాలు చేసినాము. 1500 మంది విద్యార్థులు ఈ మలిదేశ ఉద్యమంలో బలిదానాలు చేసినారు. తెలంగాణ వచ్చింది, వీళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు, 9 నెలలుగా అనుభవించిండ్రు, ఆస్తులు సంపాదించుకుండ్రు, పదవులు సంపాదించుకుండ్రు, భోగభాగ్యాలు అనుభవించిండ్రు. ఇవాళ ప్రజలు పక్కకు పెట్టిండ్రు. ఎందుకంటే కుటుంబ కేంద్రంగా, కుటుంబ ఆధిపత్య, అణిచివేత, అక్రమ, అన్యాయ, అవినీతి పాలనకు చరమగీతం పాడిరు తెలంగాణ ప్రజలు. ఇది ఉన్నటువంటి సమస్య. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి సార్. మనతోటి కాంగ్రెస్ సీనియర్ నేత కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వెంకటస్వామి గారు నమస్తే అండి. వెంకటస్వామి గారు, సీతక్క గారు కేటీఆర్ మీద కూడా ఫైర్ అయిన పరిస్థితి బయట ఒకటి ఉంది, అది చూసి మీతో మాట్లాడదాం. బయట ఒకటి ఉంది, సీతక్క మాట్లాడిన బయట కేటీఆర్ చిన్న మెదడు చితికిపోయింది, అందుకనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు.
కాళేశ్వరం విషయంలో కమిషన్లు తీసుకున్నప్పుడు గుర్తురానటువంటి మరి భయం, ఈరోజు కమిషన్ ముందుకు రావడానికి మాత్రం భయపడుతున్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు పిచ్చి పిచ్చిగా కాంగ్రెస్ పార్టీ బాంబులు పెట్టిందని మాట్లాడుతున్నాడు కాళేశ్వరానికి. నువ్వు అధికారంలో ఉండి ఎందుకు నిరూపించలేకపోయినావో ఒక్కసారి కేటీఆర్ గారు ఆత్మ పరిశీలన చేసుకొని ఈ అబద్ధాల పునాదుల మీద వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నావు. అబద్ధానికి అవార్డు రావాలంటే మరి వాళ్ళ గోబెల్స్ మించిన గ్లోబల్ ప్రచారంలో గ్లోబల్ అవార్డు కేటీఆర్కి ఇవ్వాలి. ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు అబద్ధాలకు ప్రతినిధి గోబెల్స్ ఉంటే దాన్ని మించిపోయినటువంటి అబద్ధాలనే పునాదిగా చేసుకొని గత కొంతకాలంగా కేవలం అబద్ధాల పునాదులతో ఆయన పార్టీని ఎప్పుడైతే కవిత ఇచ్చిన ధమ్కీతో చిన్న మెదడు చితికిపోయింది అని చెప్పి మాట్లాడారు. ఈ వెర్షన్ అంతా కూడా కవిత ఇచ్చిన ధమ్కీతో ఏం చేస్తున్నామో ఏం మాట్లాడుతున్నామో మీకు అర్థం కాలేదు అంటున్నారు. నిజంగానే కవిత మాట్లాడిన మాటల్లో ఏమైనా వాస్తవం ఉందంటారా? నేను మాట్లాడిన మాటల్లో ఇంతకు ఆ దయ్యాలు ఎవరంటారు? బీఆర్ఎస్ చుట్టూ ఉన్న దయ్యాలు. కవిత మాట్లాడిన మాటలు కవిత చేయమంటే బాగుండదు. అది ఆమె ఎవరున్నారు, ఆమె ఉద్దేశం ఏంటి, ఆమె ఫ్యామిలీ అఫేర్ and it is not a public concern. సో మీరు మాట్లాడు కవిత మీద నేను మాట్లాడడానికి సంబంధించి ఉండదు, ఎందుకంటే అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ విషయం. చెప్పగలుగుతాను ఎవరో ఒకటైతే ప్రజల పట్ల భారతీయ రాష్ట్ర సమితి తోటి రాష్ట్ర సమితి టిఆర్ఎస్ఆర్ బిఆర్ఎస్ తోటి సంవత్సరాలు చేసి తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ వాళ్ళ నేతలు అందరినీ కూడా గారు మీ దగ్గర ఏదో సిగ్నల్ ప్రాబ్లం వచ్చినట్టుంది, వినబడటం లేదు. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, మళ్ళీ కనెక్ట్ అవుతారు. కానీ ఒకసారి రీకనెక్ట్ అవ్వండి. మనతోటి రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. రామ్మోహన్ గారు నా వాయిస్ వినబడుతుందా? ఎస్ రామ్మోహన్ గారు మీ వాయిస్ కొంచెం స్లోగా వినబడుతుంది. ఎస్ రామ్మోహన్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు ఉన్నారు. ఎస్ ఇప్పుడు వినబడుతుందా? ఎస్ వినబడుతుంది, ఇప్పుడు వినబడుతుంది. ఎస్ రామ్మోహన్ గారు, ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ తెలుసు మీకు. కవిత గారు మాట్లాడిన మాటలను ఎలా చూడాలంటారు? ప్రధానంగా అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఎందుకంటే డాడీతో ఫైటింగ్కి కూతురు సిద్ధమయ్యారా అని, అలాగే లేఖలు తానే రాశానని ఆవిడ చెప్పిన తర్వాత బీఆర్ఎస్ జెండాలు ఎయిర్పోర్టుకు ఎందుకు రావాలని ఆదేశించింది ఎవరు? 2 వారాల తర్వాత లీక్ అయిన విషయంపై ఎందుకు అస్పష్టత లేదు? దయ్యాలనే తీవ్ర పదాలు వాడినప్పుడు లేఖలో వాళ్ళ పేర్లు ఎందుకు లేవు? తండ్రికి మాత్రమే రాసినట్లుందా ఆ లేఖ? అలా అయితే నేరుగా పేర్లు పెట్టి ఎవరేం చేస్తున్నారో చెప్పొచ్చు కదా. లేఖ రాసి 2 వారాలు అయితే ఆ తర్వాత వేదికల మీద పరోక్ష విమర్శలు ఎందుకు చేస్తున్నారు? కేటీఆర్ హరీష్లో ఆపదలో అండగా నిలిచిన నాయకులు వారిని దయ్యాలనగల ధైర్యం ఎందుకు చేస్తున్నారు? కోవట్లు ఉన్నారని తెలిసి లేఖలు రాయడం ఎందుకు? లేదు అంటేనే కవిత ఎందుకు దాచుకోలేకపోయింది? ఇలాంటి ప్రశ్నలు లేవలెత్తుతున్నారు. దీనికి సమాధానం ఎలా చెప్తారంటారా? లక్ష్మణ గారు, మీకు వెంకటరెడ్డి గారికి, కత్తి వెంకటస్వామి గారికి, ఇంకా రామ్మోహన్ రావు అంటున్నాడు. అందరికీ నమస్కారం. వెంకటరెడ్డి గారితో పూర్తిగా ఎందుకంటే మన కత్తి వెంకటస్వామి గారు మాట్లాడింది అర్థం కాలేదు కనుక మన వెంకటరెడ్డి గారితో పూర్తిగా ఎక్కిస్తూ కొన్ని అదనపు విషయాలు చెప్తారు. ఎందుకంటే మళ్ళీ తెలుగు చరణం కావచ్చు. కేసీఆర్ గారి గురించి పాజిటివ్ కామెంట్ చేశారు వారు, మొత్తం పార్టీ గురించి ఒక రకంగా మంచి విశ్లేషణ చేశారు వారు. కనుక మనకెందుకు సమస్య లేదు లక్ష్మణ గారు, ఇది పబ్లిక్ వ్యవహారం. ఎందుకంటే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. ఒక రకంగా పార్టీలో 4 స్తంభాల ఆట నడుస్తున్నాయి. గట్టిగా మాట్లాడి 5వ స్తంభం ఆట. 5వ స్తంభం అంటే 5వ స్తంభం ఎవరంటే నడుతున్నాడు, నిట్టాడు అంటాం మేము తెలంగాణలో. మనకి ఏంటంటే నిట్టాడు ఒకటి ఉంటాయి, నడవ కాలలాగా. దాని చుట్టూ 4 స్తంభాలు ఉంటాయి, మొగురాలు. ఈ 4 మొగురాలు ఏంటి, 4 స్తంభాలు ఏంటి అంటే ఒక కేటీఆర్, ఓ కేటీఆర్, హరీష్ రావు, సంతోష్,
అట్లాగే కవిత, ఈ 4 స్తంభాలు. మొత్తం పార్టీ, రాజకీయమే పార్టీ, రాజకీయ పార్టీ, కుటుంబ పార్టీ ఎవరికి చెప్పాలండి. ఎందుకంటే ఇవాళ చూడండి, మిగతా వాళ్ళ పెద్దగా విలువ ఎక్కడ లేదు పార్టీలో. అందుకనే ప్రాంతీయ పార్టీలన్నీ ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయిన సందర్భంలో ఈ దోపిడీని ఎట్లా పంచుకున్నామనే ఊడు వస్తాయి. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు మీరు పంచుకున్నారు. ఇప్పుడు దాన్ని ఎట్లా చేయాలని ఆలోచన. ఇంతకుముందు ఆస్తుల గురించి కూడా చెప్పారు మన వెంకటరెడ్డి గారు, మంచి విశ్లేషణ. నేనేమంటున్నానంటే నిన్నటి దానిలో అంతా నువ్వే చేసావు నాన్న అని బొమ్మరిస్తూ డైలాగ్ కనపడతా. నేనేమంటున్నానంటే ఒకవేళ కేసీఆర్ గారు మాట్లాడితే అంతా నువ్వే చేసావు బిడ్డ అని. ఎందుకంటే దుర్మార్గమైన లిక్కర్ కేసులు ఎదుర్కొని కేవలం 100 కోట్ల కుంభకోణం అంతా పీనట్స్. ఆ 100 కోట్లలో ఎవరు ఎటుపోయిందో ఏం తెలియదు, కేసు నడుస్తుంది. కానీ ఆ 100 కోట్ల కుంభకోణం కోసం ఇవాళ పరువు తీసింది కదా, పార్టీ పరువు తీసింది కదా, అందుకే తండ్రి పరువు తీసింది. అందుకే చూడండి మీరు, మొత్తం లిక్కర్ కేసులో ఒకే ఒకసారి మాట్లాడిండు, నా బిడ్డ జైలుకు పోతే నాకు ఆవేదన ఉండదా, కానీ ఏం చేయగలుగుతాను నేను, అది బహిరంగంగా మన పార్టీ మీటింగ్. అందుకని నేను ఏమంటున్నానంటే కవిత లేడు కేవలం వాళ్ళ రేపు ఎల్కతుర్తి సభ గురించి, ఇంకా వేరే రాయలేదు. మనం అందరం అనుకుందే గతంలో రామ్మోహన్ కూడా మన చర్చలో అప్పుడు ఎల్కతుర్తి సభ గురించి మామూలుగా మన అందరూ వేసిన ప్రశ్నలే ఆయన వేసింది, కొత్తది ఏం లేదు కదా. దీని గురించి తక్కువ మాట్లాడింది, ఆయనే అన్ని తానే నడిపించారని. నిజంగానే కవిత లెటర్ రాస్తే 2001 నుంచి ఇప్పటిదాకా, 1 నుంచి ఆమె లేదు, 2006 నుంచే ఉన్నది. జరిగిన పరిణామాలు, అధికారం ఉన్నప్పుడు మనం ఏం చేసినాం, అధికారం లేకముందు ఏం చేసినా, ఏ తప్పులు చేసినా, ఈ తప్పులు ఎట్లా సవరించుకోవాలని తప్పితే బాగుండే. కేవలం ఎల్కతుర్తి సభ గురించి సామాన్య ప్రజలు లేకపోతే టీఆర్ఎస్ నాయకులు ఎట్లా అన్నారు అదే అనుకుంది కదా అన్నమాట. అందుకని ఇవాళ సమస్య వాళ్ళది కాదు, సమస్య ప్రజలది అంటున్నాను. ఒక ప్రతిపక్ష పార్టీగా గట్టిగా నిలబడి మనం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులు కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కానీ గట్టిగా పోరాడాల్సి పోయి వాళ్ళు పెట్టుకొని వాళ్ళు మొత్తం పార్టీని పరువు తీశారు. నిన్న మొన్న దాకా మనకు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఆమె రాయలని బుకాయించారు. పార్టీ పత్రిక, పార్టీ అధికార పత్రిక అనొచ్చు, నమస్తే తెలంగాణ లాంటి పత్రిక కూడా నిన్నటి దాకా అసలు ఆమె లెటర్ కాకపోమన్నారు. ఇప్పుడు నేను కవిత ప్రశ్న వేస్తున్నాను. అమ్మ, మీ డాడీకి మీరు ఉత్తరాలు రాశారు కదా, ఆ ఉత్తరము కొరియర్ చేశారా, ఓట్లు పంపారా, మీరే స్వయంగా ఇచ్చారా, లేకపోతే లేదంటండి అక్కడ రాసుకుని పెట్టుకున్నారంట, ఆవిడ రాసుకుని పెట్టుకున్నారు, పంపిద్దాం అనుకున్నారు, కానీ అనుకోకుండా మీడియాకి లీక్ అయిపోయిందంట. ఎట్లయితుంది? రాసింది ఆమె మన సొరువులో పెట్టుకుందా, ఇంకేదైనా బీరువాలో రాసిందా, బ్యాంకు లాకర్లో రాసిందా, రాసింది ఆమె కదా. అవును. అయితే పంపితే కేసీఆర్ చూసింది అనుకోండి, కేసీఆర్ చూసి ఏం చేస్తారు, బిడ్డ లెటర్ సపరేట్ రాసి పెట్టుకుంటాడు. అంటే కేసీఆర్ చేరలేనట్టుగా లెటర్, కేసీఆర్ కు చేరని లెటరు, ఆమె రాసిన లెటరు. ఇంకే దయ్యాలు ఇప్పుడు బియాంకులు బాగానే ఉన్నారు, దయ్యం వచ్చి కయ్యం పెట్టిందట. ఇప్పుడు దయ్యం ఎవరు ఆమె చెప్పాలి, అసలు దయ్యం ఆమె అంటున్నాను నేను. ఈ మాట ఆమె దయ్యం అన్నది కానీ ఆమె దయ్యం అంటున్నాడు. ఎందుకు ఏమంటే ఆమె రాసిన లెటర్ ఆమె లీక్ చేసుకొని. మీరు కూడా వెంకటరెడ్డి గారితో ఏకీపిస్తున్నారు, అయితే ఆయన కూడా అదే చెప్పారు కదా. నేను అదే చెప్తున్నాను, ఏకీపించారు కదా సార్. నేను 4-5 కాలానికి ఇదే మాట్లాడుతున్నాను. నేను ఏమంటున్నాను, ఆమె లెటర్ రాయలేదంటే ఇంకో రకంగా ఉంటుండే. నేను లెటర్ రాసిన అంటే నేను అదే చెప్తున్నాను కదా. కేసీఆర్ కు పంపిన పద్ధతి కొరియరా, పోస్టా, లేకపోతే మనిషితో ఉంటే మనిషి చేయొచ్చు. కానీ కేసీఆర్ గారు ముట్టింది అనుకోండి, ముడితే కేసీఆర్ గారు ఏం చేస్తారు, భద్రంగా దాన్ని బయటపడకుండా చూస్తారు. మరి ఆయన బయట పెట్టిందా? ఈ 4 కాదు, మీరు అన్నదొకటి ఉన్నది, ఆమె రాసుకుంది కానీ ఆమె లీక్ చేసుకుందా. మరి అంతే కదా, పంపకపోతే. అసలు లెటర్లో ఏముంది కనుక పెద్ద సమస్య? లెటర్లో ఏముందంటే మొన్న ఎల్కతుర్తి సభ పోస్ట్ మార్టం ఇంకోటి ఏం లేదన్నా, వేరే సమస్యలు, ప్రజా సమస్యలు అస్సలు లేవంటున్నా. అందుకని ఏమంటే నిట్టాడు లాంటి ఆయన 4 చుట్టుపక్కల ఉంటే 4లో 3 తర్వాత వచ్చిన వాళ్ళే. ఒక హరీష్ రావే మొదటి నుంచి ఉన్నాడు. హరీష్ రావు డిప్లొమాట్ కావచ్చు, రేపు పొద్దున వీళ్ళ పంచాయతీ ఆయన లాభం పొందుతాడు కూడా అంటున్నాడు. డోనాల్డ్ అడిగితే తిని ఒక ఫైదా పోతాడు. కానీ ఉద్యమం నుంచి మేనామామతో గట్టిగా కలిపినవాడు మొదటి నుంచి అంటే హరీష్ రావు, ఇంకెవరు కాదు. సమస్య లేదు. బి ప్రకాష్ లాంటి వాళ్ళు జనదృశ్యంలో పెట్టిన మీటింగ్ నుంచి మొదలైన టీఆర్ఎస్ పార్టీ ఆనాటి నుంచి 13 ఏళ్ల ఉద్యమంలో వీళ్ళు మధ్యలో తీసేదే వాళ్ళే. నేను కాదంటే, ఎందుకంటే కేటీఆర్ మాట్లాడమంటారంటే వారసత్వం ఎంట్రీగా పనికొస్తుంది, కానీ ఎంట్రీగా వచ్చిన వారసత్వాన్ని నిలబెట్టుకోవడం కదా కరెక్ట్. నేను అసలు వాళ్ళ సామర్థ్యం వెంకటరెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళ భాషా సామర్థ్యం కానీ వాళ్ళ లౌక్యం కానీ ఇవన్నీ పనిచేస్తుంది. ఎంట్రీ మాత్రం వారసత్వం ఎంట్రీ. ఇప్పుడు నేనేమంటాను, ప్రజా సమస్యలు మాకు కావన్నా, మీరు వెళ్ళి కావన్నా అని నేను అంటున్నాను. మీ పార్టీ పంచాయతీ మాకెందుకు అంటే ఒక మాట చెప్తాను, ఎవరెవరి ప్రైవేటు బస్సు వారి సొంతం, పబ్లిక్ నిలబడితే ఏమైనా అంతాం అని శ్రీశ్రీ. నేనేమంటున్నాను, మీ పబ్లిక్ లైఫ్ ని ఒక పార్టీ నడుపుతున్నా, ఈ పార్టీలో కార్యకర్తలు ఉన్నారు, ఈ పార్టీలో నాయకులు ఉన్నారు, ఈ పార్టీలో ప్రజలున్నారు, ప్రజలు కూడా మమేకమై పనిచేస్తున్నారు. ఇవాళ 40%, 35% ఓట్లు ఎందుకు వచ్చినాయి మీకు? గతంలో 50% ఓట్లు ఎందుకు వచ్చినాయి మీకు? అంటే ప్రజలు మీతో మమేకమైనారు, పార్టీతోని మీ సిద్ధాంతం మమేకమైనారు. అందుకని పార్టీతో దూరమైనాక మీరు దూరమైంది. ఉదాహరణ చెప్పానంటే
టీఆర్ఎస్ 2 సార్లు గెలిచింది. టీఆర్ఎస్ గెలవడం ఎక్కడ 2 సార్లు ఓడింది. టీఆర్ఎస్ అనే పేరు మీదనే 2014లో ఎన్నికలు పోయింది, 2018లో ఎన్నికలు పోయింది, 2 టీఆర్ఎస్ గెలిచింది. కానీ మీరు ఎప్పుడైతే పార్టీ పేరు మార్చిండ్రో, ఆరోతాన్ని మార్చిండ్రో, టీఆర్ఎస్ అనే మొత్తం తెలంగాణ పేరు తీసేసిండ్రో, 2023లో ఎన్నికలు ఓడిపోయాడు, 2024లో పార్లమెంట్ ఎన్నికలు ఓడిపోయింది. మొత్తం అవన్నీ చెప్పానంటే మొత్తానికి. ఎందుకంటే ఏమంటున్నానంటే ఇవాళ విద్య తన పరువు తీసింది అని కేసీఆర్ గారు గుమ్మతి మార్గంగా ఏదో పాపదులు పడుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈమె పరువు తీసింది అంటున్నాను నేను. మీకు ఏం అవసరం ఇప్పుడు పార్టీ గురించి? నిజంగా చెప్పాలంటే ప్రతిపక్ష పార్టీగా నలుగురు ఏకమై కుటుంబ సభ్యులు కానీ ప్రజలను ఏకం చేసుకొని రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేసే క్రమంలో కేసీఆర్ ఎట్లా మాట్లాడాలని ఆమె నిర్ణయిస్తుందా? మనం అనుకుంటే వేరు. కేసీఆర్ అన్ని తెలుసు, మంచిగా చెడ్డ తెలుసు, ఏం మాట్లాడాలి ఎవరితో మాట్లాడాలి. గతంలో బండి సంజయ్ బాగా ఉధృతంగా దాడి చేస్తున్న సమయంలో మా కాంగ్రెస్ పోటీ బీజేపీ కాదు పొమ్మన్నాడు అన్నాడు. బండి ఎవడు సండే ఎవడు అన్నాడు. కానీ ఏమైంది? ఆ బండి సంజయ్ అని కూడా అయ్యిండు. మళ్ళీ మొత్తం మీద బీజేపీ పార్టీ గట్టిగా వస్తున్న క్రమంలో బీజేపీ కూడా గట్టిగానే వచ్చింది. వాళ్ళు ఏమైందంటే 3 ముక్కల ఆటనేమో రాజకీయాన్ని నడుపుతుంది లక్ష్మణ్ అంటారు, 4 స్తంభాల ఆటనేమో టీఆర్ఎస్ నడుపుతుంది. మీరు కొట్లాడుకుంటే పార్టీ ఆకాంక్షలు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు మీ వెంబడి. ఇప్పటికి కూడా 40% ఓట్లు ఉన్నాయి మీకు. ఆ ఓట్లు ఏంటి, సీట్లు ఏంటి, వీళ్ళ ఫిరాయింపులు ఏంటి? మీ పార్టీని చక్కదిద్దుకోక తయ్యారంటే మీరన్న కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు అనుకుంటారు. సంతోష్ ఎందుకు కాదు? అసలు ధైర్యం ఏమే ఎందుకు కాదు? ఇవే కదా ఒక రకంగా చెప్పానంటే. ఒక మాట ముగిస్తాను. నేనేమంటున్నానంటే ఇప్పుడు సమాధానం చెప్పింది మన కవితనే ఉన్నాయి, కవితనే సమాధానం చెప్పాలి. ఈ లెటర్ ఎక్కడ లీక్ అయింది, తయారు ఎవరు, ఆ పేర్లు ఏంటి బయట పెట్టాలి. లేకపోతే ఏమైందంటే పార్టీ శ్రేణులు ఇవాళ అగమ్య గోచరంగా ఉన్నారు, ఏం చెప్పాలో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. లెటర్ నిన్నటిదాకా కాదన్న వాటి అంగీకరించి కవితను సమర్థించాలా, కూరుకోవాలి. ఒక మాట చెప్తాను, కవిత గతంలో కూడా స్వతంత్రంగా వ్యవహరించింది, తెలంగాణ జాగృతి స్వతంత్రంగా పెట్టింది. దానిలో కార్యకర్తలు వేరుగా ఉన్నారు, సాహితీకారులు లేకుంటే వరకు చెప్పాలని కొందరు ఆమెకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే జ్యోతిబా పూలే తన సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని పెట్టాలని దాన్ని కూడా ఆమె డిమాండ్ చేసింది, పార్టీ చేయలేదు. బీసీల కోసం ఆమె డిమాండ్ చేసింది, మహిళా రిజర్వేషన్ల కోసం కూడా పార్టీ కంటే ముందు ఆమె డిమాండ్ చేసింది. స్వతంత్ర భావాలు అన్నది కాదట్లేదు, వారసత్వంలో ఆమెకు అర్హత లేదని. కొడుకా బిడ్డ అంటే కొడుకు ఉండాలి, బిడ్డ ఉండొచ్చు. కానీ ఏమైంది, కలిమోని, షర్మిల, ప్రియాంక గాంధీ ఒక ఉదాహరణలు ఉన్నాయి మనకు. కనుక ఆమె పార్టీలో వారసత్వం కోసం పోటీ పడితే ఎవరు కాదన్నాడు. కానీ పోటీ పడే క్రమంలో పార్టీనే హననం చేసి పార్టీని నైతికంగా దెబ్బతీస్తే ఎవరు క్షమించారు. పార్టీ కార్యకర్తలు ఆవేదనతో ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ బిడ్డ కనుక ఏం మాట్లాడలేకపోతున్నారు. అదే కనుక ఈటల రాజేందర్ గారి దాంట్లాగా ఈమె కనుక వేరే అయింటే ఎప్పుడో పార్టీని సస్పెండ్ చేస్తున్నా నేను. ఇప్పుడు కేసీఆర్ గారు నిర్ణయం చేసుకున్నా, సస్పెండ్ చేస్తాడా లేకపోతే ఉంచుకుంటాడా, ఉంచితే ఏం కంట్రోల్ చేస్తారు, లేకపోతే ఏం చేస్తారు. ఇప్పుడు అడుగుతారు కదా, దళితుల కోనీటి, మన బీసీల కోనీటి, ఈమె కోనీటి ఉండొద్దు కదా. పార్టీని ధిక్కరిస్తే, బహిరంగంగా విమర్శిస్తే ఏం చేయాలి? పార్టీ క్రమశిక్షణ గల పార్టీ కదా. మీ నాయకుడు మీ తండ్రి కావచ్చు, మీ మా నాయకుడు కావచ్చు. కానీ రామ్మోహన్ లాంటి వాళ్లకు వీళ్ళందరికీ తండ్రిగా ఆయనకు ఒక తండ్రి కంటే బాబు కంటే ఎక్కువ భావించు, తెలంగాణ జాతిపిత అన్నారు. అందుకని ఏమంటున్నానంటే విజయ్ ఒక ఆయన లెటర్ వచ్చిండు లక్ష్మణ్ గారు గతంలో, ఎట్లుంటివి బాబు ఎట్లా అయిపోయినామని. ఉత్తరం ఏమో ప్రజల గురించి, ఆ ఉత్తరం ప్రజల గురించి ఉంది. ఇప్పుడు ఈమె రాసిన ఉత్తరం ఆమె పార్టీలో టీ కప్పులో తుఫాను సృష్టించి ఆ తుఫాను పెద్దదని ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దోషి ఇవాళ కవిత గారు, ఇంకెవరు కాదు. రైట్. మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతో కత్తి మహేష్ వెంకటస్వామి గారితో మాట్లాడదాం. వెంకటస్వామి గారు నమస్తే అండి. నమస్కారం. వెంకటస్వామి గారు, కోతికి కొబ్బరికాయ దొరికినట్టుగా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఇదేదో నేను రాసిన లెటర్ దొరికి ఏదో తిమ్మిని బొమ్మని చేస్తున్నారు, మేమంతా కూడా కేసీఆర్ గారు వెనకాలే ఉన్నామని మళ్ళీ మాట్లాడినమాట. ఎలా చూస్తారు? కవిత గారి బయట ఉంది, ఒకసారి ఆ బయట చూశాక మీరు మాట్లాడతారు. కానీ కవిత గారి బయట ఒకటి ఉంది, మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి గత 2-3 రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. మరి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, 2 వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్తున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసిన ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలు అందరూ
కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో అన్ని స్థాయిలో అనుకుంటున్నటువంటి విషయాలు దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలు మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా వెంకటస్వామి గారు చెప్పండి. నమస్కారం. కోతికి కొబ్బరికాయ దొరికినట్లుగా కాంగ్రెస్ వాళ్ళకి ఈ లేఖ ఏదో దొరికింది, కానీ మేమందరం కూడా కేసీఆర్ గారి వైపే ఉన్నాం. ఆవిడ స్టేట్మెంట్ దీన్ని మాకు వాళ్ళ ఇంటర్వ్యూ వాళ్ళకి చక్కగా లేక ఎవరికి కొబ్బరికాయ దొరికింది అది మేము ఇప్పుడు వాళ్ళ పార్టీలో వాళ్ళే యాగి చేసుకుంటున్నారు. వాళ్ళు చేసిన దోపిడీకి, వాళ్ళు చేసిన ద్రోహానికి ప్రతిఫలంగా ప్రజలు వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టినారు. ఇప్పుడు దోపిడీకి అవకాశం లేదు, అధికారం చెలాయించి నియంత్రణతో నడపడం అవకాశం లేదు కాబట్టి పిచ్చెక్కింది. ఇంకా పిచ్చి పిచ్చిగా వాళ్ళు మాట్లాడుతున్నారు, పిచ్చి పిచ్చి చేష్టలు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు పార్టీకి అంటే ఇప్పుడు రామ్మోహన్ గారు ఒక క్వశ్చన్ అడిగినారు, అసలు ఆ లేఖ రాసింది మీరే అయితే అది లీక్ ఎట్లా అయింది? ఆ లీక్ ఎట్లా అయింది అంటే లీక్ వాళ్ళే చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు లీక్ వీరులు. ఇప్పుడే కాదు, ముందు నుంచి కూడా ఏదో వాళ్ళ సమస్యను ముందే లీక్ చేసుకొని ఇదంతా ఒక పెద్ద ఫ్యామిలీ డ్రామా. వాళ్ళందరూ కలిసి ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి నైతిక హక్కును, నైతిక అర్హతను కోల్పోయినారు కాబట్టి ప్రజలు కూడా వీళ్ళని నమ్మే స్థితిలో లేరు కాబట్టి పత్రికలలో ఇట్లా చర్చలలో ఏది టీవీ చర్చలలో మా పార్టీ కనిపించాలి కాబట్టి ఏదో ఒక ఎత్తుగడ వేసి ఇదంతా వాళ్ళు చేసుకున్నటువంటి యాగి కానీ మా పార్టీకి కానీ మాకు కానీ వాళ్ళ ఇంటర్నల్ గా జరిగేటువంటి అంశాల విషయంలో మాకేమి ఇంట్రెస్ట్ లేదు, మాకు అవసరం లేదు, ప్రజలకు అంతకంటే ఎక్కువ అవసరం లేదు. సో పార్టీగా వాళ్ళు మామిడమెంట్ చేస్తే ఇప్పుడు మేము రెస్పాండ్ కావాల్సిందే తప్పితే ఆమె లేఖ రాసినా రాయకపోయినా, ఆమె టిఆర్ఎస్ పార్టీలో ఉన్నా లేకపోయినా, దయాలున్నా భూతాలున్నా మాకేం సంబంధం లేదు. నేను ఒకటే క్లియర్ చేస్తున్నా, తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ నేతలందరినీ, బీఆర్ఎస్ పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టినటువంటి దయ్యంగా భూతంగా భావించిండ్రు. ఆ భూతాన్ని వెదలగొట్టి 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినారు. మేము ప్రజాపాలనతో ముందుకెళ్తున్నాము. వాళ్ళు చేసినటువంటి తప్పులు, వాళ్ళు చేసినటువంటి ద్రోహాలు, వాళ్ళు చేసినటువంటి యాగిలన్నీ కూడా ఇప్పుడు వాళ్ళనే చుట్టుకొని వాళ్ళకే ఇబ్బంది అయ్యే పరిస్థితిని తెచ్చుకుంటున్నారు. వాళ్ళు ఆత్మహత్యా సదృశ్యంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు పరువు నష్టం జరుగుతుంది, వాళ్ళకు పాపులారిటీ కోసం పాకులాడితే పరువు నష్టం జరుగుతుంది. ఆ పరువు పోగొట్టుకునేటువంటి ప్రయత్నం, అది వాళ్ళ పరువు పోయినా ఉన్న ఆల్రెడీ ఆమె జైలుకు పోయిన రోజే, లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న రోజే ఆమె పరువు కావచ్చు, ఆ పార్టీ పరువు కావచ్చు, ఆ తండ్రి పరువు అంతా పోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పరువు పోయాలి కానీ అట్లాంటి వ్యవహారాలే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ ఇష్టం అది వాళ్ళకి సంబంధించిన విజ్ఞప్తితో వదిలిపెడుతున్నాం. మనకు మా పార్టీ మీద ఏదో దుమ్మెత్తి ప్రయత్నం చేయకూడదు అని ఒక యుద్ధ విజ్ఞత ఉన్న వాళ్ళు కాదు, అయితే అసలు మాట్లాడారు. కానీ ఆ విజ్ఞత కోల్పోయి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మేము రెస్పాండ్ కావాలి కాబట్టి రెస్పాండ్ అవుతున్నాం. ఇది సరైన పద్ధతి కాదు. మీ పార్టీలో మీరు చూసుకోండి, మీ ఇంటర్నల్ వ్యవహారం మీరు సంప్రదించుకోండి. మీరు ఒక పార్టీ, మేమైతే మేము మీలాగా ఎదుటి పార్టీలు ఉండకూడదు, మొత్తం దేశంలో మేమే ఉండాలి, రాష్ట్రంలో మేమే ఉండాలి మేము అనుకోము. ప్రజాపక్షంగా పోరాడాలి. మమ్మల్ని మా విషయానికి వచ్చినప్పుడు మాకు అవసరమైతే గైడ్ చేయాలి, మంచి విషయం తప్పు చేస్తే నిలదీయాలా అని ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజాస్వామ్యం కోరుకునే కాంగ్రెస్ పార్టీగా ఆ పార్టీ ఇంట్రెస్ట్ ఏదో మేము నాటునైపోవడం ఇది కావాలని ప్రజలు ఓడగొట్టింది అంతే, అయిపోయింది. ఓడిపోయినటువంటి పార్టీ వాళ్ళ నిర్మాణము, వాళ్ళకి సంబంధించిన ఇంటర్వ్యూ మేమే ఇంటర్ఫేర్ కాము, మాకు అవసరం కూడా లేదు. ప్రజలు కూడా గమనిస్తున్నారని ఆమె ఏదో అవాకులు చివాకులు మాట్లాడితే
అది విజ్ఞతకే వదిలిపెట్టేస్తున్నాం. కానీ అది లిమిట్ క్రాస్ అయితే డెఫినెట్ గా దేర్ విల్ బి ఎ రివోల్ట్. ఎస్, మళ్ళీ వస్తా సార్, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు కనెక్ట్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. రామ్మోహన్ గారు నమస్తే అండి. నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్, వినబడుతుంది క్లియర్గా. చెప్పండి రామ్మోహన్ గారు, ఎవరు మీద కుట్ర చేశారు? కవిత గారి మీద కుట్ర ఎవరన్నా చేశారా? కేసీఆర్ గారి మీద కుట్ర ఎవరు చేశారు? హరీష్ రావు గారు కేటీఆర్ గారి మీద చేశారా? కేటీఆర్ గారు కవిత గారి మీద చేశారా? కేటీఆర్ గారిది ఒక బయట ఒకటి ఉంది, అది ఒకసారి చూసి మీతో మాట్లాడదాం. ఎవరమైనా సరే, మనం ఎవరమైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికీ వర్తిస్తుంది. తప్పకుండా ఎవరమైనా ఒకటే, ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే, అందరికీ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. చెప్పండి, అందరికీ వర్తిస్తుంది అంటున్నారు కానీ కేటీఆర్ గారు, మరి పార్టీ ఏమన్నా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా? అందరైతే ఇంకొకసారి ఈ పార్టీకి మీరు కానీ ఇంకొకరు కానీ మాట్లాడితే మీ మీద క్రమశిక్షణ చర్యలు అనేవి తీసుకుంటుంది, ఇందాక సార్ చెప్పినట్టు. కానీ మరి అందరికీ వర్తిస్తుందన్న కేటీఆర్ గారు నిజంగానే వర్తించేటట్టు చేస్తారా, చేయగలరా? కవిత గారు ఎందుకు మాట్లాడారు? కుట్ర ఎవరి మీద జరిగింది? విషయం ఏంటంటే వస్తున్నట్టుగా ఈ లెటర్ లేకపోతే అంతర్గత మొదలవుతుంది, కవిత వేరు పెడతా దాంట్లో పార్టీ తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. అది చేసిన తప్ప అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం. కానీ వాళ్ళు అమెరికాకి వెళ్ళి వచ్చింది చెప్పారు, మేము కేసీఆర్ నాయకులు ఇందులో ఎలాంటి డౌట్ లేదు. రెండో తరగతి కొన్ని విషయాలను లెక్క ద్వారా చెప్పారు. మరి ఏమైనప్పటికీ రైతేమని చెప్పి పార్టీ తప్పకుండా పార్టీ పొలిట్ బ్యూరో తీసుకోవాలనేది ఏదైనా అంతర్గత విషయాలు భయం పూర్తిగా శోచనీయం. నిన్న మీడియాలో కవిత గారు టిఆర్ఎస్ నాయకులు రాలేదని వ్యక్తిగత విషయం పైన అందులో పార్టీ విషయం లేదు, ప్రభుత్వ విషయం లేదు. రామ్మోహన్ గారు ఇందాకడ బండారు రామ్మోహన్ గారు, ఎస్ రామ్మోహన్ గారు, ఇందాకడ న్యాయవాది రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు ఒక డైలాగ్ చెప్పారు. బొమ్మరిల్లులో సినిమాలో అంతా మీరే చేశారు నాన్న అని చెప్పినట్టుగా కవిత గారు మాట్లాడారని. మీరేం చెప్తారు డైలాగు? ఇంకో సినిమా డైలాగ్ ఏదన్నా చెప్తారా? చుట్టాలు శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళ రూపంలో అక్కల రూపంలో మన చుట్టూనే ఉంటారని డైలాగ్ మీరేం చెప్తారా? ఎక్కడ ఉండరు, మన పక్కనే ఉండరు, మన చెప్పినట్టుగా పూర్తిగా ఒక కుటుంబ సభ్యులుగా పార్టీ అధ్యక్షుడు తెలంగాణ జడ్డలు అనుకున్న విషయం మహానుభావుడు కేసీఆర్ గారు అంశాలు పెట్టి పూర్తిగా శోచనీయం, అందరూ చూపిస్తూ ఉంటారు. పార్టీ ఈ విషయంలో తీవ్ర ఆలోచన చేసుకుంటారు. దీని ద్వారా రైట్ రామ్మోహన్ గారు, మీ వాయిస్ క్లియర్గా లేదు, ఈరోజు సిగ్నల్ సరిగ్గా లేదనుకుంటా. ఒక్కసారి రీజాయిన్ అవ్వండి, సిగ్నల్ సరిగ్గా ఉండేది చూసుకోండి, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, గంగపురం వెంకటరెడ్డి గారు చెప్పండి, ఏదైతే శత్రువులు అనేవాళ్ళు ఎక్కడో లేరు, ఇళ్లలో చెల్లెళ్ళ రూపంలో ఉంటారని బీఆర్ఎస్ నేత ఆ మాటని యాక్సెప్ట్ చేస్తున్నారు. నిజంగానే ఈ రోజున బీఆర్ఎస్ పార్టీకి ఇదొక దెబ్బగా అనుకోవచ్చా రానున్న రోజుల్లో? తప్పకుండా అది. ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీలో ఇవాళ మీరు బాడీ లాంగ్వేజ్, కేటీఆర్ మాట్లాడిన బాడీ లాంగ్వేజ్ చూసినారు, దాంట్లో ఒక ఎమోషన్స్ కనపడుతుంది, ఒక కసి కనబడుతుంది. సాఫీగా లేదా ఆయన స్పీచ్. అంతవరకు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఈడీ కేసు గురించి మాట్లాడినాడు. ఆ తర్వాత ఇది మాట్లాడినప్పుడు చాలా స్పష్టత కనపడుతున్నటువంటి ఏంటంటే కుటుంబంలో ఆధిపత్య ధోరణి కనపడుతున్నటువంటిది. ఎవరు ముందు, ఎవరు వెనక, ఎవరి స్థాయి ఏంది, అది స్పష్టంగా హరీష్ రావు కేటీఆర్ మధ్య కనపడుతుంది. ఈమె మధ్యలో ఎంటర్ అయింది. ప్రస్తుతానికి బహుశా కేసీఆర్ గారు ఏంటంటే ఈమెను పక్కకు పెడదాము, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈడీ కేసులు ఉన్నాయి, కోర్టుల కేసులు ఉన్నాయి కాబట్టి పక్కకు పెట్టా, ఈమె ఒప్పుకునే పరిస్థితి లేదు. ఈ లోపల బహుశా ఏంటంటే కొంత కాంగ్రెస్ వాళ్ళతో ఏమైనా టచ్లోకి వచ్చినారా,
అది వెంకటస్వామి గారు చెప్పాలి. ఎందుకంటే వెంకటస్వామి గారు ఆ కుటుంబానికి, జేసీలో వెంకటస్వామి గారు ఆ కుటుంబానికి చాలా దగ్గర ఉన్నాడు. చాలా దగ్గర అంటే చాలా దగ్గర ఉన్నాడు. కాబట్టి మేము వెంకటస్వామి గారు అంత పెద్ద ఉద్యమాలు చేసి ఇప్పటికి అట్లాగే ఉన్నాం. కేవలం కేసీఆర్ కుటుంబ వారసత్వంగానే పదవులు అనుభవించారు, విపరీతంగా సంపాదించుకున్నారు. వాళ్ళకుండే స్థాయి అంతకంటే ఎక్కువ లేదు. ఆయన సమాధానం చెప్పాక మీరు మాట్లాడతారు కానీ సమాధానం చెప్తారా ఆయన? ఏం సార్ వెంకటస్వామి గారు, వెంకటరెడ్డి గారు అడిగిన దానికి సమాధానం చెప్తారా? నిజమేనా? ఏమని ప్రశ్న అడగండి వెంకటరెడ్డి గారు. ఏమంటారు? ఇప్పుడు ఆ కుటుంబంలో జరిగేటువంటి వ్యవహారాలు చాలా దగ్గరగా చూసే అవకాశం నీకు లభించింది. అది నా ఆలోచన. వాళ్ళ ఎట్లా ఉంటుంది, వాళ్ళ సైకాలజీ ఎట్లా ఉంటుంది? వాస్తవమే. ఓకే, వెంకటరెడ్డి గారు మాట్లాడండి. ఇప్పుడు ఏం జరుగుతుంది ఆ పార్టీలో? ఇప్పుడు ఆ పార్టీ మునిగిపోతున్న పార్టీ కంపెనీని మూసేసేటప్పుడు అప్పులు ఇచ్చిన వాళ్ళు, ఆస్తులు కావాలనుకున్న వాళ్ళు మనకు రావాల్సిందేంది, ఇవ్వాల్సిందేంది అనేటువంటి పద్ధతి లోపల జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అంత పెద్ద ఉద్యమాన్ని నడిపినటువంటి కేసీఆర్ గారు, అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకమైన పాత్ర వహించినటువంటి కేసీఆర్ గారు, కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అనేటువంటి స్థాయిలో ఇవాళ బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు, చట్టసభల్లో మాట్లాడే పరిస్థితి లేదు. ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో అర్థమైతే లేదు. దీంట్లో కుటుంబ కొట్లాటలు వచ్చినాయి. కాబట్టి ఆ పార్టీ నాకున్న సమాచారం మేరకు ఉన్న పద్ధతిలో ఉండదు. అది 2-3 ముక్కలు అవుతుంది. ఎవరు ఎక్కడ వైపోతారో నేను చెప్పలేను. ఇది ఆ పార్టీలో జరగబోతున్నటువంటి. వెంకటరెడ్డి గారు, ఇక్కడ సామాన్యంగా రాజకీయాల్లో ఇప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడేది ఒక భాష ఉంటుంది, రాజకీయ ప్రతినిధులు, వారి అధికార ప్రతినిధులు మాట్లాడేది ఒకలాగా ఉంటుంది, మీలాగా పార్టీ నేతలు మాట్లాడేది ఒకలాగా ఉంటుంది, రాజకీయ విశ్లేషకులు మాట్లాడేది ఉంటుంది. సామాన్య ప్రజలు టీ కొట్ల దగ్గర, పార్కుల్లో ఎక్కడైతే జనసమూహం కలుస్తారో మాట్లాడుకునే మాటలు ఎలా ఉంటాయంటే, లిక్కర్ స్కామ్ కేసులో కవిత దొరికిపోవడం వలన, ఆవిడ సరిగ్గా లేకపోవడం వలన ఈ రోజున కేసీఆర్ బీజేపీ గురించి ఏం మాట్లాడలేని పరిస్థితి. కవితకి లేనిపోయిన తిప్పలు దేనికి తీసుకురావడం అని మాట్లాడారు. అది కూడా అర్థం చేసుకోకుండా బీజేపీని ఏ రకంగా టార్గెట్ చేసి మాట్లాడుతుంది అంటే మీరు అనొచ్చు బీజేపీకి దీనికి ఏం సంబంధం, కోర్టులు ఉంటాయి, తప్పులు చేశాని. కానీ బయట పబ్లిక్లో ఈ టాక్ నడుస్తుంది. పబ్లిక్ టాక్ని ఎలా చూడాలంటారు? వాస్తవమే. ఇప్పుడు కవిత లిక్కర్ కేసులో అరెస్ట్ అయినప్పుడు ప్రజలు సామాన్య ప్రజలు చీకొట్టినారు. ఎందుకంటే రాజకీయాల్లో ఆ పదవిలో ఉన్న వాళ్ళు డబ్బు సంపాదించుకుంటారు, కానీ ఈ స్థాయిలో సంపాదించుకున్నటువంటి విషయం చాలా డ్యామేజ్ అయింది ఆమె క్రెడిబిలిటీ. మీరు అన్నది కరెక్టు. ఇప్పుడు కేసీఆర్కు తెలియవా రాజకీయాలు? ఆమె బీజేపీని ఎందుకు తిట్టలేదు డాడీ? నన్ను బీజేపీ సతాయించింది కదా. ఇదేమైనా పాలన పంచాయిదా? ముందు చూపుగా ఆయన ఏంటంటే అనేక కోణాల్లో ఉంటుంది. ఎందుకంటే రేపు కేసుల్లో ఏమవుతుంది, ఏం కథ, రకరకాల ఆలోచనలు ఉంటుంటాయి. వాటన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన ఏంటంటే 2 నిమిషాలు బీజేపీ గురించి మాట్లాడాడు. పైగా బీజేపీని తిట్టడానికి అక్కడ స్కోప్ ఏం లేదు. అంటే ఈ సామెతలో అయితే రామ్మోహన్ గారు బాగా చెప్తారు. ఈ సామెత అంటే అనొచ్చు అంటారా వెంకటరెడ్డి గారు? పిల్లొచ్చి గుడ్డును వెక్కిరించింది అనేది ఇలాంటి దానికి సెట్ అవుద్ది అంటారా? అంతే కదా, అంతే కదా. ఇప్పుడు ఆమె కావాలి ఏంటంటే పదవులు కావాలా, అధికారం కావాలా, ఆస్తుల్లో భాగం కావాలా, న్యాయమైన ఆస్తుల్లో అన్యాయమైన ఆస్తుల్లో భాగం కావాలా. అక్కడ ఏం గొడవలు జరుగుతున్నాయో మనకు తెలియదు. ఈ గొడవల మధ్యన ఏంటంటే ఆమె బయటపడే ప్రయత్నంలో ఉన్నది. ఎటువైపు ప్రయాణం చేస్తుంది ఏంది అనేటువంటి తెలియదు. కాబట్టి సహజంగా ఆమె చుట్టూ ఉన్నటువంటి కొంతమంది, ఎందుకంటే రాత్రి బీఆర్ఎస్ జెండాలు లేవు, అది ప్రధానంగా మనం గమనించవలసినటువంటిది. అవును. మరి ఇవాళ నేను చూసినంత వరకు ఫామ్ హౌస్ వెళ్తుంది, తండ్రితో మాట్లాడుతుంది అంటున్నారు. కాబట్టి ఆ పార్టీలో ఇప్పుడు షర్మిలను చూసినా కదండి, షర్మిల ఆలోచనలు కూడా అట్లాగే ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి ఉన్నటువంటిది ఏంటంటే 9.5 సంవత్సరాలుగా అన్ని పదవులు అనుభవించి ఒక్కరోజు కూడా పదవి లేకుండా ఉంచలేదు కేసీఆర్ గారు. ఇక్కడ మీరు ఇందాక షర్మిల తెలుసానన్నారు. అక్కడ అన్న 16 నెలలు జైల్లో ఉంటే కాడి పట్టుకుని మోచి పార్టీని ముందుకు నడిపింది ఆవిడ. ఇంకా ఆవిడకి ఇంకా ఎక్కువ మార్కులు వేయచ్చు కాదంటారా? అది నిజమే. ఇప్పుడు సహజంగా ఏంటంటే వీళ్ళు, ఆమె రాజశేఖర రెడ్డి కూతురు,
ఆమెకున్న క్వాలిఫికేషన్ అది. ఈమె ఏమైందంటే కవిత కేసీఆర్ కూతురు, ఈమెకున్న క్వాలిఫికేషన్ ఇది. వాళ్ళు ఎక్కువ ఊహించుకుంటున్నారు. ఆ ఊహించుకునే దాంట్లో ఏంటంటే మేమే అనేక రకాలుగా, ఇప్పుడు రాత్రి మీరు వింటున్నారు కదా ఎయిర్పోర్ట్లో సీఎం 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 అంటున్నారు. గజమాల కూడా వేశారు. ఏ రాష్ట్రానికి సీఎం ఏంది అనేది మనకు తెలియదు. కాబట్టి అనాలోచితమైన ఎక్కువగా ఎవరికి వాళ్ళు ఊహించుకొని రాజకీయాల్లో మనమే ఉన్నాము అని అనుకునేటువంటి పరిస్థితి లోపల ఈ వచ్చిన సంఘర్షణలు, ఆధిపత్య ధోరణులు, ఆలోచన రహిత విధానాలు, అది కవిత ఆ దారిలో ప్రయాణం చేస్తుందని నా అభిప్రాయం. రైట్. రామ్మోహన్ గారు, అలనాటి రాజకీయాల నుంచి చూస్తుంటే ఇప్పుడు మన ఈయన చెప్పినట్టు, వెంకటరెడ్డి గారు చెప్పినట్టు, గతంలో టీడీపీ కావచ్చు, టీడీపీలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్న టైంలో కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి తర్వాత వాళ్ళ పార్టీ రకరకాలుగా గొడవల్లో ఇరుక్కోవటం, ఆ తర్వాత ఆడపడుచుకి స్థానం లేకుండా పోవటం, పక్కకి వెళ్ళిపోవటం. అదే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే మనకి తెలుసు పరిస్థితులు. ఇప్పుడు వీళ్ళు అంటే ఏ ప్రాంతీయ పార్టీ చూసినా కూడా ఇలా అన్నా చెల్లెళ్ళ ధోరణులు చాలా విడివిడిగా ఉండటం, ఇవన్నీ ప్రధానంగా ఉండే నడిచే పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉందంటారా గట్టిగా? లక్ష్మణ గారు, మనం చాలా చెప్తాను నేను, ఇది కుటుంబ కథా చిత్రం, ఇంకోటి ఏం లేదు. కుటుంబ కథా చిత్రాన్ని మనందరం చూపెట్టుకున్నాం. అందుకని ఏం లేదు. ఎందుకంటే ఔరంగజేబ్ షాదీమే అబ్దుల్లా దివానా అని ఒక హిందీ సామెత ఉన్నది. వాళ్ళ లొల్లి అంతా మనం చూసుకొని మనందరం మాట్లాడుతున్నాం. అసలు మాట్లాడలేదు. ఇప్పుడు పాపం రామ్మోహన్ కూడా, టీఆర్ఎస్ ప్రతినిధి రామ్మోహన్ కూడా పాపం ఏం మాట్లాడలేకపోయింది. కేటీఆర్ హరీష్ రావు కేటీఆర్ కొంతే మూగమైనప్పుడు వీళ్ళు ఏం మాట్లాడతారు పాపం? నిన్నటి దాకా కొంచెం డిఫెండ్ చేస్తున్నారు. ఆయన ఆ విమానాలు డిఫెండ్ చేస్తున్నారు. మా కవితక్క రాయలేదని, కవితకు సంబంధం లేదని అన్నారు. నిన్న కూడా పగల కొట్టింది, నేనే రాశాను అంటే ఏమైంది? ఇప్పుడు సమస్య కుటుంబ కథా చిత్రంలో రెండు జరుగుతున్నాయి లక్ష్మణ. ఒకటేమో ప్రజలు పార్టీని ప్రజలు దోసుకొని, ఒక రకంగా చెప్పానంటే 4 స్తంభాల ఆట ఆడి వ్యక్తిగతంగా, అంటే ఏమైందంటే దోపిడీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అవినీతి లేదంటే, కాంగ్రెస్ పార్టీ అవినీతి ఏముంటుందంటే అంత తలా అయితే పంచుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే ఏకీకృత, అంటే ఒక రకంగా కుటుంబమే దోచుకున్నది. ఇక్కడ ఇంకెవరు దోచుకునే అవకాశం వేరే వాళ్ళకి ఇస్తే కూడా తక్కువ తినట్టు. కానీ ఏమైంది? అవినీతి సొమ్మంతా ఒకదాన్ని చేరింది. దొంగలు ఏం చేశారంటే పట్టుబడ్డ తర్వాత, పట్టుబడక ముందు కానీ పంచుకునే క్రమమే ఉంటారు. అయితే ఏమైనా అధికారం ఉన్నప్పుడు గొడవ పెట్టుకుంటే ఏం కాకపోతుండే, అధికారం లేనప్పుడు గొడవ పెట్టుకున్నారు. దానికి ఏమంటున్నానంటే ఇవాళ అసలైన దయ్యం ఏమంటే మనకు కలిసి, ఎందుకంటే పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు అని అంటున్నారు. పార్టీ అభిమానులు కూడా అదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు అదే సామాన్యులు ఏం మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆమెకి ఏం అవసరం వచ్చింది? ఇంతకుముందు వెంకటరెడ్డి గారు ఏ దేశానికి ఏ రాష్ట్రానికి సీఎం ఆమె, అట్లాగే మీరు షర్మిలతో పోరుస్తున్నారు. షర్మిల గారి త్యాగం వేరు. ఫస్ట్ మీరు అనంతా రేగిపిస్తున్నారు వచ్చినట్టు. నేనేమంటున్నానంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన రాజశేఖర రెడ్డి గారు తన కొడుకు ఎంపీ ఇచ్చింది, కానీ బీటెక్ ఏం పదవి ఇయ్యలేదు. ఇది అట్లా కాదు, ఇద్దరిని సమానంగా చేసిండు. అక్కడ నిజంగా చెప్పాలంటే ఆడ మగ అనకుండా తేడా లేదు. ఏ పదవి ఇస్తే మన కవితకు కూడా ఎంపీ ఇచ్చిండు, ఎమ్మెల్సీ ఇచ్చిండు కదా, ఖాళీ లేకుండా. రాజశేఖర రెడ్డి గారు ఎట్లా చేయాలి? ఆయన బతుకున్నంతసేపు ఓన్లీ జగన్మోహన్ రెడ్డికి వెలిగించిండు. కానీ ఆయన రాజశేఖర రెడ్డి చనిపోయాక అండగా నుంచి ఆ జగన్ పడిన బాణాన్ని అని చెప్పి మీరు ఆయన జైల్లో ఉన్న 16 నెలలు ఆయన విడిచిన బాణాన్ని అని తిరిగింది. ఆయనకు అన్యాయం చెప్పింది జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి కాదు. రాజశేఖర రెడ్డి గారు అన్యాయం చేసిండు, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేసిన. అట్లా తండ్రి కాపాడుకుంటే ఇప్పుడు తండ్రి పరువు తీసింది కదా మీరు అన్నదే. లిక్కర్ స్కామ్ లో ఆయన మాట్లాడకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన గొంతు, ఆయన కేసీఆర్ గారి వ్యక్తిత్వం గురించి, దాని గురించి మీరు అన్నట్టు ఎవరైనా తెలిపించాం, అందరం గౌరవిస్తాం. కానీ ఆయన పిల్లలే శత్రువులు అయింది, పక్కన బంధాలు అయింది. ఎందుకంటే మీరు సామెత వాడింది కదా, శత్రువులు ఎక్కడనే ఉండదు, చెల్లెల రూపంలో భార్య రూపంలో రకరకాలుగా వస్తారు. నిజమండి, తెలుగుదేశం పార్టీ పతనానికి ఎవరు కారణం? అసలు లక్ష్మీభారతి కదా, లక్ష్మీభారతి గారే కదా, బతికే ఉన్నారు ఇక్కడ. నేనేమంటున్నానంటే అట్లనే ప్రతి పార్టీ ఉత్థాన పతనాలకు కారణమైంది, ఏదో రకం కారణమైంది. ఇది అంతా కూడా ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయిన సందర్భంలో పంపకాల్లో తేడా వస్తే వేరు, ఆస్తుల పంపకాలు పంపకం కూడా కాదు, అధికార పంపిణీలో తేడా వస్తుంది. ఇవాళ మధ్య అధికార పంపిణీ తేడా వస్తుంది. ఇవాళ లేని పార్టీ అధికారంలో లేదు, సీఎం అయ్యే అవకాశం లేదు. 2025 ఎన్నికల వరకు ఎవరు రాముడు ఎవడో నాకాసురుడు ఎవడో, కేసీఆర్ గారు బతకాలని చూస్తున్నాం, బతకాలని కోరుకుంటాం, అందరూ ఎవరు చచ్చిపోవాలని కోరుకోరు. కానీ పార్టీలో ఈ బంధువులే వీళ్ళు కేసీఆర్ గారు చచ్చిపోవాలని కోరుకుంటున్నాను అనుకున్నాను. ఈ మాట అంటున్నాను ఎందుకంటున్నానంటే కేటీఆర్ గారు రెండోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు 2018లో కొడుకు అల్లుడని చూడకుండా అందరి దూరం పెట్టి ఒక్కరికే పదవి ఇచ్చిండు. ఎవరికి ఇచ్చిండు? మహమూద్ అలీ హోమ్ మినిస్టర్, ఆయన ముఖ్యమంత్రి. 4 నెలలు 5 నెలలు
ఎవ్వరు మంచి పదవికి లేవు కదా. అంతకుముందు మంత్రివర్గంలోనే స్త్రీలకు ప్రాతినిధ్యం లేదు. ఆ తర్వాత ప్రాతినిధ్యంలో చూసుకుంటే మనకు వేరే కొడుకు మన అల్లుడికి ఎవరికి పదవి లేదు కదా. అప్పుడు చూసుకుంటే ఆ తర్వాత వీళ్ళు పదవులు అనుభవించినాక ఇదే కేటీఆర్ గారి సమక్షంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ అట్లాగే మన టీఆర్ఎస్ ప్రముఖులు ముఖ్యంగా వాళ్ళందరూ కూడా కేటీఆర్ ముందట మీరు సీఎం అర్హత ఉన్నది కాబోయే సీఎం అని డబ్బా కొట్టించుకోవాలి. ఇదే కేటీఆర్ ఔరంగజేబ్ వారసులా ఔరంగజేబు లా వీళ్ళు అందరూ అంటున్నాం. ఔరంగజేబు తండ్రిని అన్నలు దాన్ని చంపేసి ఆయన అయింది కదా. ఇక్కడ ఇప్పుడు ఏమైందంటే ఔరంగజేబు వారసులే వీళ్ళందరూ అంటున్నాం. కేటీఆర్ గారిని లేకుండా కవిత కానీ హరీష్ రావు గురించి ఎందుకు తక్కువ మాట్లాడుతున్నాను. హరీష్ రావు ఇప్పుడు డిప్లొమాట్ ఏం చేస్తారంటే మాకు నాయకుడు కేసీఆర్ గారే ఆయన ఎవరిని చెప్తే మనం చేస్తాం. ఆఖరి దీపక్ స్తంభాన్ని నిలబెట్టిన అధ్యక్షుడు అంటే ఒప్పుకుంటామని మాట్లాడుతున్నాడు. కానీ లోపల వేరే ఉండొచ్చు. కానీ ఎక్కడ కూడా మనం వేరే తేడా మాట మాట్లాడుతున్నాం. తేడా మాట మాట్లాడకపోయినా కార్యకర్తల్లో కానీ వాళ్ళ సంస్థల నిర్మాణంలో కానీ హరీష్ రావుకున్నంత విలువ వీళ్ళిద్దరికి ఉండదు. ఎందుకంటే వీళ్ళిద్దరు మధ్యన వచ్చిన వాడు నడమంతరం సిరి వీళ్ళని. ఒకనాడు మంచి చెడ్డో మామతో కలిసి ఉన్నాడు. అగ్గిపెట్టే దొరకలేదన్నా ఏమి వసలైనా కూడా మామతో కలిసే మనకు ప్రయాణం సాగించారు, ఉద్యమ ప్రయాణం సాగించారు. అదే ఇక్కడ వీళ్ళిద్దరు ఏంటంటే వారసులుగా వచ్చిండ్రు, అంతకంటే ఎదిగిండ్రు. ఓ రకంగా చెప్పాలంటే అంతకంటే తండ్రి చదవమని అంటే హరీష్ రావు గారి తెలివితేటలని కూడా అనుకోవచ్చా? 2 పిల్లులు కొట్టుకుంటే రొట్టె కోతెత్తుకుపోయినట్టు రేపొద్దునే ఉన్న అవకాశం ఏమైనా ఉంటుందేమో చూడండి. కాదు నేనేమంటున్నానంటే ఇదే మాట కమాట చెప్పుకోవాలి. ఇప్పుడు వీళ్ళిద్దరు కొట్లాటలో దోనవాళ్ళు అడిగితే దోనవాళ్ళు అడిగితే తీరొక ఫైల్ ఇద్దరు కొట్లాడుకు 3 అవుతుంది. ఇప్పుడు అన్నా చెడ్డల పోరాటంలో సీఎం ఎవరు కావాలనే పోరాటం అంటున్నాను. అసలు సీఎం లొల్లెక్కడితే అంటున్నాను. ప్రతిపక్షంలో ఉన్నారు. కేసీఆర్ గారి నాకు మంచి అభిప్రాయం ఉన్నా కేసీఆర్ 2 తప్పు చేసి అధికారంలో ఉన్నప్పుడు సాగినంత కాలం నా అంత వారు లేరందరూ చేసుకొని ఒక్క ఓడిపోగానే నేను ఆనాడంటూ ఏమంటున్నా దొంగలాగా పారిపోయిండు ప్రగతి భవన్ నుంచి దొంగలాగా మాట అంటున్నాను. ఎందుకంటే ప్రజల తీర్పును గౌరవించాలి. అయ్యా మీరు నన్ను ఓడించారు, ఇప్పటిదాకా ఆశీర్వదించారు, నాకు ఓట్లేసి గెలిపించారు. ఇప్పుడు తక్కువ ఓట్లైనా సరే 39 సీట్లు ఇచ్చారు. మీరు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తాను అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం లేదు కదా. కాంగ్రెస్ పార్టీ శుభాకాంక్ష తెలిపి రూమ్ దాకా ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏం చేసిండు? రిజల్ట్స్ వస్తున్నా రాత్రి ప్రగతి భవన్ పారిపోయినా అనగా దొంగలాగా పారిపోయినా. చివరిగా చెప్పండి, కంక్లూడ్ చేయండి. అదే డైరెక్టర్ ఉండాలి. రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. అది కాలేదు కనుక ఒక మాట చెప్తాను సార్. ఇవాళ ఏమంటారు ఈ మొత్తం ఎపిసోడ్ లో కుటుంబ కథా చిత్రం చూపెడతారు. మనకు సంబంధం లేని వాళ్ళు మాట్లాడుతుంది వాళ్ళు. ఇప్పుడు నిన్న రాత్రి నుంచి ఇవాటి దాకా కూడా నిన్న కొంత డిపెండ్ చేసే అవకాశం ఉంది. కానీ కవిత మొత్తం ఏది బతమని చేసినాక విషయాన్ని ఆమె సీఎం పదవి తర్వాత కానీ ఈ పార్టీ అధ్యక్ష పదవి ఆయన తావక ముందే కొడుకు బిడ్డ కోరుకుంటున్నారు. వాళ్ళిద్దరు గొడవలో హరీష్ రావు చాలా కూల్గా ఉన్నాడు. ఇంకా ఇంకో మందులు మాకులు ఇచ్చే ఎవరు మన సంతోష్ కుమార్ ఇంకా డిప్లొమాట్ కనుక ఆయన బయటకు రావడం లేదు. ఆ 2 స్తంభాలు పక్కకు ఉన్నాయి. ఈ 2 స్తంభాల కొట్లాటలో అస్సలు ఊరి ఎవరికి వచ్చింది పాపం అంటే కేసీఆర్ గారికి వచ్చింది. అంటే కప్ప కోపం, పాము కోపం, కరవమంటే కప్ప కోపం అని అట్టయింది. ఇప్పుడు బిడ్డను కాపాడుకోనా కొడుకును కాపాడుకోండి. ఈ ఇద్దరు పార్టీకి ద్రోహం చేసిండ్రు. ద్రోహం చేసే క్రమంలో కూడా వీళ్ళు చేసిన పని వాళ్ళ కష్టకాలంలో చేశారు. నిన్నగాక మొన్న నోటీసులు వస్తున్నాయి కేసీఆర్ గారికి. మన కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. అల్లుడు మామ మంత్రాలు చేస్తున్నారు. కొడుకు రాలేదు, బిడ్డకు రాలేదు నోటీసులు. ఎవరికి వచ్చి వాళ్ళ ఇద్దరికి వచ్చినాయి. అట్లానే మన ఈటల రాజేంద్ర గారి గురికి వచ్చినా అది వాళ్ళు ఖచ్చితంగా ఫేస్ చేస్తారు అంటున్నారు. ఈటల రాజేంద్రకో నీతి, సామాన్య కార్యకర్తకో నీతి, ఇప్పుడు మనకు కవితకో నీతి పాటిస్తారా లేకపోతే కవితను సస్పెండ్ చేస్తారా అని సామాన్య ప్రజలు అడుగుతున్నారు. పార్టీ గురించి అభిమానులు అడుగుతున్నారు. పార్టీ కార్యకర్తలు అడుగుతున్నారు. మాకు సంబంధం లేకుండా నాకు కానీ వెంకటరెడ్డి గారు కానీ మన కత్తి వెంకటస్వామి మాకు సంబంధం లేదు. కానీ వాళ్ళ పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు వీళ్ళు పదవుల కోసం మారాటం కొట్లాడి పెట్టుకొని గుండెపోటును సంచేస్తాం అనుకుంటున్నా. ఔరంగజేబు లాగా ఆయన చంపి వీళ్ళు అధికారం చేపడతాం అనుకుంటున్నారా వాడే ఆలోచించుకోవాలి. రైట్, వెంకటస్వామి గారు కంక్లూడ్ చేయండి సార్. ఇది నేనేమంటానంటే ఇది ఒక ఫ్యామిలీ డ్రామా. ఇన్ ద పాలిటిక్స్ ఫ్యామిలీ డ్రామా ఒకటి నడుస్తుంది. ఆ డ్రామాకు ముగింపు వాళ్ళే ఇచ్చుకోవాలి. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ ముగింపు ఇందాక వెంకటరెడ్డి గారు అన్నారు కదా, ప్రజలు ఒక ముగింపు ఇచ్చిన వాళ్ళకు వాళ్ళు ఎట్లాంటి ముగింపు ఇస్తున్నారని వాళ్ళకు వదిలిపెట్టారు. అయితే లీకులు అనేది విషయానికి వస్తే వెంకటరెడ్డి గారు అన్నారు కదా ఫ్యామిలీ గురించి వాళ్ళతో నాకు
విషయాలు తెలిసిన మాట వాస్తవమే. ఫ్రెండ్లీగా వీక్నెస్ ఆఫ్ ద ఫ్రెండ్. నేను ఒక ఫ్రెండ్లీగా ఉన్నా కాబట్టి నేను ఆయన ఫ్యామిలీ వీక్నెసెస్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. రాజకీయాలలో వచ్చినటువంటి వ్యక్తులు తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆమెకు అపారమైనటువంటి అవకాశాలు వచ్చినాయి. వెంకటరెడ్డి గారి మాట 100% కరెక్ట్ ఏందనంటే ఆమెకున్న ఒకే ఒక అర్హత కేసీఆర్ గారి కూతురు. అంతకు మించి ఆమెకు ఏ రకమైనటువంటి అర్హతలు పదవులు చేసుకోవడానికి లేవు. మరి అట్లాంటి ఆమె అన్ని పదవులు అనుభవించి ఇలా ఇంటినే తగలబెట్టిపోతానంటే ఆ తండ్రికి ఇష్టము, ఆ బిడ్డకి ఇష్టము. నాకు తెలిసిందంటే ఒక్క మాట అయితే నేను చెప్తాను. కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా కవిత యొక్క వ్యవహార శైలిని మొదటి నుంచి కూడా ఆయన నచ్చడు. ఇవాళ కాదు, నాకు ముందు నుంచి తెలుసు. ఆమె స్టూడెంట్ లైఫ్ నుంచి ఆమె వ్యవహార శైలిని నచ్చని వ్యక్తి ఎవరు ఉందంటే అది కేసీఆర్. ఈవెన్ దెన్ ఆయన చాలా ఇచ్చినాడు, ఆమె ఉపయోగించుకోలేదు. ఇవాళ తలకి భారంగా ఆ పార్టీలో ఉండిపోయింది. ఆమె మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలన్నా ఏం చేయాలన్నా ఆ పార్టీ అధినేత తండ్రిగా పార్టీ అధినేతగా వాళ్ళు తీసుకోవాలా. ఇప్పుడు పెళ్లి ఇంకో రకంగా పట్టుకున్నా వాళ్ళ ఇంటర్నల్ గొడవల్ని ఇంకో పార్టీ ఇంకో వ్యక్తులను లాగడం అయితే కరెక్ట్ కాదు. అది లాగకుండా వాళ్ళే ప్రజలకు సంబంధించిన రిప్రజెంటేటివ్ గా వ్యవహరించాలనుకుంటే 25 సంవత్సరాల పార్టీ ప్రజలు అనేక మంది త్యాగాలు చేసి ఆ పార్టీని నిర్మాణం చేసినారు. అది వాళ్ళ సొంత ఆస్తి కాదు, ఆమె అయ్యే ఆస్తి కాదు. అది ప్రజల తెలంగాణ రక్త చెమటలతో నిర్మాణమైనటువంటి ఆ పార్టీని నాశనం చేయడానికి కంకణబద్ధులై వాళ్ళు చేస్తే అది ఆమె వదిలిపెట్టేద్దాం. ఒక్కటి మాత్రం వాస్తవం అండి, ఆమెకి ప్రస్తుతం ఏ పని లేదు. ఆమె స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ట్రై చేస్తుంది. ఆమె చేసిన తప్పులు యమించడానికి తప్పులు ఉన్నాయి. అటు గవర్నమెంట్ పరంగా కానీ, ఇటు కుటుంబ పరంగా కానీ, ఇటు ప్రజల పరంగా కానీ ఆమె చేసిన తప్పులు చాలా ఉన్నాయి. కాబట్టి వాటి నుంచి బయటపడేటువంటి మార్గం తెలియక ఒక రకమైనటువంటి డిప్రెషన్లను ఒక రకమైనటువంటి డిప్రెషన్లనే అనుకుంటున్నా ఈ రకంగా ఆమె వివరిస్తుంది. అది ఎండ్ ఏమనేటువంటిది తండ్రి అండ్ కూతురు తెలుసుకోవాలి, అన్న అండ్ చెల్లె తెలుసుకోవాలి, అండ్ బావ అండ్ మరదలు తెలుసుకోవాలి. పార్టీకి కానీ ప్రజలకు కానీ సంబంధం లేదు. రైట్ అండి, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు వెంకటస్వామి గారు ధన్యవాదాలు, వెంకటరెడ్డి గారు ధన్యవాదాలు, బండారు రామ్మోహన్ రావు గారు ధన్యవాదాలండి, బీఆర్ఎస్ రామ్మోహన్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కవిత ఏదైతే లేఖాస్త్రం సంధించిందో అది తాము చేసుకున్న గొంతులో తానే పడినట్టు, లేదంటే తాము కూర్చున్న చెట్టు కొమ్మను తామే నరుకున్నట్టుగా ఉందనే పరిస్థితి అని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ చెప్తున్నమాట. రాజకీయ విశ్లేషకులు సైతం నిర్ఘాంతపోతున్నారు కవిత తీరు పట్ల అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రానున్న రోజుల్లో మరి ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు కేసీఆర్? ఎందుకంటే సామాన్య కార్యకర్తలకు ఒక లెక్క, ఇప్పుడు ఈటెల రాజేందర్ గారికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం, పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఇలా చేశారు. మరి తిరుగుబాటు భావన ఎగరేసినట్టుగా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడిన కవిత మీద ఎటువంటి చర్యలు తీసుకోరా? సామాన్య కార్యకర్తలకు ఒక లెక్క, కవితకైతే మరో లెక్క, పార్టీలో కుటుంబ పాలన ఉంటుందా అని మరికొంతమంది ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఎటువంటి స్టెప్స్ ఆయన టీఆర్ఎస్ బీఆర్ఎస్ బాస్ తీసుకుంటారో మరి మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తున్నాడు ఏఎన్ఎన్. నమస్తే.